హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. నిన్న రీతు ఆయిషా ఇద్దరు కూడా ఆయిషా మాత్రం సూపర్ 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 ఫన్ చేస్తుంది. నోరు మాత్రం చిన్న లేదనుకోండి, నోరు మాత్రం దుమ్ము లేపింది అనుకోండి. నాకైతే నోరు చూసాము భయం అవుతుంది ఆయిషాని చూస్తే అనిపించింది నిజంగా. అట్లానే రీతు కూడా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఓకే, కెరాక్ కేబీకేజీలో ఇద్దరు ఫ్రెండ్స్, కానీ నోరు మాత్రం ఆయిషాది దుమ్ము లేపుతుంది ఆయిషా అని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఆయిషా సూపర్ నైస్. ఓకే, అమ్మాయి చాలా మంచిగా మంచిగా ఉండేది, మంచిగా ఉంటుంది, చాలా మంచిగా మాట్లాడుతుంది, అందరితో ఫన్ వేలో ఉంటుంది, అందరితో ఉంటుంది. ఆయిషా బెటర్. కానీ రీతు వాళ్ళిద్దరు గొడవ ఎందుకు వచ్చిందో ప్లీజ్ కమెంట్ చేస్తాను. నేను చెప్తాను, సారీ కమెంట్ చేసి అంటున్నా. ఎందుకు వచ్చిందంటే వీళ్ళిద్దరికి గొడవ. ఓకే, ప్లేట్లు రీతు డిష్ వాషింగ్ చేస్తుంది కదా, డిష్ వాషింగ్ చేస్తున్నప్పుడు రీతు ఏం చేస్తుంది, అన్ని కడిగి పెట్టాను అంటే రాత్రి ఒక చిన్నది ఉంటుంది, ఆ చిన్న బొగండి ఉంటుంది, అది గట్టిగా అయిపోతుంది. అయినాక రీతు అది నిన్నది అది ఈ రోజుది కదా, అది ఫ్రిడ్జ్లో పెట్టారు కాబట్టి అది అందుకే అని అంటే గొడవ పడుతుంది. అమ్మా ఏమన్నా ఇద్దరు నోరు తగ్గేది లేదు అన్న ఒక థాట్లో ఉంటుంది వాళ్ళిద్దరు. అంత ఘోరంగా గొడవ పడుతుంటారు ఆయిషా రీతు. ఈమె అంత అరుస, ఆమె అంత అరుస, ఈమె అంత అరుస, మధ్యలో మాధురి గారు వస్తారు, రీతుకు వారికి కూడా గొడవ అవుతుంది. అది చెప్పిన ఆల్రెడీ, అది కూడా చూడండి వీడియో. అయినాక వీళ్ళిద్దరు గొడవ పడుతుంటారు. అప్పుడు అయిపోయినాక సుమనన్న దగ్గరికి వస్తే సుమనన్న అమ్మో నోరు బాగానే పెద్దదే, అమ్మో నేనైతే భరించలేను రా బాబు ఇంత పెద్ద నోరుని అని అంటుంటాడు సుమనన్న. నాకైతే చాలా క్యూట్ అనిపించింది నిజంగా, చాలా కానీ ఇద్దరు చాలా గుడ్ అనిపిస్తుంది నాకైతే. మీకేమనిపి ఇద్దరిట్లో ఎవరు తప్పు అనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. బాయ్.